ఇంకా వాళ్ళు కనబోతే ఎట్లా 7 కార్పొరేషన్లు 100కు పైగా మున్సిపాలిటీలు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఉద్దేశంతోనే అభివృద్ధి నినాదం సంక్షేమ ఎజెండాగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజాపాలన ప్రభుత్వంలో ముందుకెళ్లి తెలంగాణలో వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధియే కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలే మా ఎజెండా, మా యొక్క జెండా. ఇక్కడ కూడా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ విలువలని పక్కన పెట్టి రాజకీయ విభజన చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. రైట్. విజయ్ గారు, మొత్తం ఇప్పటి వరకు కూడా చూస్తే 1909 వార్డులకు సంబంధించి ఫలితాలు వచ్చినాయి. అందులో 1000 వార్డులకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 555 వార్డులు, ఇక బీజేపీ 170 ఇలా వస్తూ ఉంది. అంటే సగానికి పైగా వార్డులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మీరు ఫస్ట్ నుంచి కూడా అంటున్నారు కదా 6 గ్యారంటీలకు సంబంధించి కానీ వేటిల్లో కూడా ఇటు బీఆర్ఎస్ అన్నీ కూడా ఎక్కడా కూడా అమలు చేయలేదు, తీవ్ర ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అన్నీ ఉంది అని అన్నప్పుడు మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది. ఒక రకంగా చూస్తే పార్లమెంట్ ఎన్నికల కంటే ఈరోజు కాంగ్రెస్ పుంజుకుంది అనేది కనిపించట్లేదా? చూస్తే ఇప్పుడు ఏంది వచ్చిన దాంట్లో 50% పైన 50% పైన వచ్చింది. 50% అంటే వార్డులలో మీరు 50, ఇంకా లాస్ట్ వరకు పైన 60 వేసుకోవచ్చు. చివరి వరకు వచ్చిన 60%. అంటే వార్డులలో మీరు కాకపోతే అన్ని చైర్మన్లు వీళ్ళే గెలుచుకోవచ్చు కూడా, ఎందుకంటే అధికార పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఉంటాయి కాబట్టి అది ఉంటుంది. నీకు వార్డులలో తేలిపోయింది కదా, నీకు 2 సంవత్సరాలలో నీకు వన్ సైడ్ ఉండాలి. నీకు వన్ సైడ్ ఉండదండి. ప్రజాస్వామ్యం మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాము. లేదు, డెమోక్రటిక్ గా జరిగే ఎలక్షన్స్ లో ఎక్కడైనా వన్ సైడ్ స్థానిక ఎలక్షన్స్ లో వస్తున్నాయా? బెదిరించి లేదంటే ఇలా చేసినప్పుడు 95% ఇక్కడ కూడా బెదిరింపులు ఆగలేదే, డబ్బులు పంచడం ఆగలేదే. కాంగ్రెస్ పార్టీ అసలు వన్ సైడ్ బెదిరించే అవకాశము పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఉంటది. ఎక్కడ పార్టీలోనే 4-5 గ్రూపులు మనందరం కూడా చూస్తున్నాం. గ్రూపులు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో, గ్రూపులున్నా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులను బెదిరించేటువంటిది కాంగ్రెస్ పార్టీ. అసలు భారతదేశానికి బెదిరించేది అప్రజాస్వామికమైనటువంటి సూత్రాలు నేర్పిందే కాంగ్రెస్ పార్టీ కదా. మొత్తం 60 సంవత్సరాల పాలనలో నేర్పింది ఈ రకమైనటువంటి అరాజకీయంగా చేసినటువంటి అరాచక పాలన, అరాచక ఎలక్షన్లకు మూల సూత్రమే కాంగ్రెస్ పార్టీ. దాని నుంచి బీజేపీ అంతిపుచ్చుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతున్నది. ఇక్కడ అంతకంటే ఎక్కువ చేసిరు. ఇక్కడ పోలీసులను ఎట్లా తిట్టిరో చూశారు కదండి. పోలీసులను ఎన్ని బూతులు తిట్టారు. పోలీసులు కూడా ప్రతిపక్షానికి అనుకూలంగా అసలు అభ్యర్థినే, కాంగ్రెస్ అభ్యర్థినే అక్కడికి లోపలికి పోనీయలేదు పోలింగ్ రోజు అనేది. అంటే అన్ని ఒకవేళ చేశారా అంటే నీకు అంటే మీ పాలన వైఫల్యం, ఎలక్షన్ కమిషన్ వైఫల్యము, ప్లస్ మీరు బూతులు తిట్టడం, ఆఫీసర్లతో డైరెక్ట్ ఒక ఎంప్లాయీతో మినిస్టర్ ఫోన్లో మాట్లాడి ఈ వార్డులో ఇన్ని ఓట్లు మీరు నీకు అప్పచెప్తున్నా నువ్వు చూసుకో అని నేను బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తా అని చెప్పి ఆ ఎంప్లాయీ మంత్రి గారికి హామీ ఇవ్వడం, ఇదంతా ఫోన్లలో వచ్చింది కదా. ఒక్కొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఇదంతా చేసినటువంటిది ఆ రకంగా. ఇప్పుడు అదేవిధంగా ఖమ్మంలో స్వీప్ చేసిర్రు. మరి మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి గారి డిస్ట్రిక్ట్ అన్ని హంగులు ఉన్నాయి, అన్ని. ఒకప్పుడు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పెద్దగా లేదు కదా, ఇప్పుడు అట్లీస్ట్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ వచ్చింది కాంగ్రెస్. కొడంగల్ నియోజకవర్గంలో గతంలో రేవంత్ రెడ్డి గారు ఓటమి పాలైన నియోజకవర్గం అది. మన ఓట్లు కూడా చూసి అందుకే నేను స్థానిక సంస్థల ఎలక్షన్ లో రేపు మార్నింగ్ ఇంకా ఓట్ల సంఖ్య చూడాలి. ఇప్పుడు నీకు 50% వార్డులు వచ్చినాయి, సో నెక్స్ట్ 60% వరకు పోతుండొచ్చు వార్డులు. ఈ వార్డులలో ఓట్లు ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు వీళ్ళు అనేది చాలా కీలకం అవుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో వీళ్ళకు 39-40% వచ్చింది, 39. అసెంబ్లీలో 38, అసెంబ్లీలో 30, బీఆర్ఎస్ కు 37, వీళ్ళకు 38.9, పార్లమెంట్లో 40 వరకు రీచ్ అయింది. ఇప్పుడు రేపు ఈ ఎలక్షన్ లో చూస్తే ఎంత పర్సెంటేజ్ రేపు మార్నింగ్ తెలుస్తుంది. పర్సెంటేజ్ పెరిగితే కాంగ్రెస్ కి బాగా పాజిటివ్ కాంగ్రెస్ పాలనని ప్రజలందరూ కూడా పట్టం కట్టారని అనుకోవచ్చు. ఎట్లా అనుకోవడానికి, విశ్లేషణ చేసుకోవడానికి ఉంటుంది, చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ రకంగా నెక్స్ట్ చూడాల్సిన అధికార పార్టీ కదా. అధికార పార్టీ పార్లమెంట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఒక రకంగా, అసెంబ్లీలో ఒక రకంగా, సర్పంచ్ ఎలక్షన్లో ఓ రకంగా, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఏంటంటే
మీరు డబ్బులు అంటున్నారు, అన్ని పార్టీలు పంచినాయి, బీజేపీ పంచలేదు, బీజేపీ కూడా డబ్బులు పంచింది. మహారాష్ట్ర సీఎం గారు వచ్చారు, ఇటు నుంచి నితిన్ నబీన్ గారు వచ్చారు, ప్రతి ఒక్క, ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి ఓటర్ల నడి తెలుస్తుంది ఏ పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చారు అనేది మనం చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా. అన్ని పార్టీలు డబ్బులు పంచినటువంటి అంశం ఉన్నది. ప్రజాస్వామికంగా జరిగినటువంటిది ఏం కాదు, బెదిరింపులు జరిగినట్టు విత్డ్రాయలకు సంబంధించి క్యాండిడేట్లకు సంబంధించినటువంటి ఎన్నో జరిగినాయి. ఇప్పుడు ఈ హంగు ఇవన్నీ కూడా వాళ్ళ ఖాతాలనే పడతాయి. కానీ ఇక్కడ చూడాల్సింది ఈ 2 సంవత్సరాల పాలనలో ఏంటి. ఇది హెచ్చరిక లాంటి తీర్పు. ఈ 2 సంవత్సరాల పాలనలో మీరు అదే అనుకున్నట్టయితే ఇన్ని దౌర్జన్యాలు చేసేవాళ్ళు కాదు. ఇన్ని ఎలక్షన్ కమిషను, పోలీసు, ఎంప్లాయీస్ని ఈ రకంగా ప్రలోభ పెట్టే, అంటే వాళ్ళని ఉద్యోగులను కూడా ఫోన్లు చేసి, మంత్రులే ఫోన్లు చేసి ఇది అప్పగిస్తున్నాం అని చెప్పే అటువంటి సిచ్యువేషన్ రాదు కదా. మీరు ఈజీగా మరి ఇష్యూస్ని ఎందుకు డైవర్ట్ చేశారు? బూతులే మాట్లాడారు కదా మొత్తం. బూతులు అన్ని పార్టీలు మాట్లాడినాయి, బీఆర్ఎస్ కూడా అందుకు తక్కువగా ఏం మాట్లాడలేదు. అదే నిజం. ఎవరు దీనికి కారణం ఎవరు? ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రచారానికి ముందే రావినారాయణ రెడ్డి జరిగినటువంటి ఫారం నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో రావాలి. దావోస్లో వచ్చినాయి పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. హార్వర్డ్లో శిక్షణ తీసుకున్న ఒక రాజకీయ నాయకత్వం మీదనే ట్రైనింగ్ తీసుకున్నటువంటి అంత పాజిటివ్ ఎనర్జీతో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చే రాకతో నెగిటివ్ ఎనర్జీనే మొత్తం బూతులతోటే ఇష్యూని మొత్తం బూతుల వైపు డైవర్ట్ చేసినటువంటి, ఎలక్షన్ మొత్తం బూతుల చుట్టూ తిరిగినాయి. ఈ డెవలప్మెంట్ దీనికి సంబంధించినటువంటి అంశం మీద ఎక్కడ చర్చ జరగలే. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఈ రకమైన ఎప్పుడైతే డెవలప్మెంటు, మౌలిక వసతులు దాని మీద చర్చ జరిగితే ఏమన్నా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ 2 సంవత్సరాల కాలంలో మీరు ఆదాయం నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పినటువంటి మీరే 16,500 కోట్లకు పడిపోయినటువంటిది ఆదాయం పడిపోయింది. ద్రవ్యోల్బణం మైనస్ డిప్లేషన్లోకి పోయింది. ద్రవ్యోల్బణ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి కొనుగోలు శక్తి, ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది. అందుకే ఆహార పదార్థాలకు కూడా ద్రవ్యోల్బణం ఘోరంగా పడిపోయినటువంటిది. మీ ఆదాయాన్ని పెంచలేకపోయారు. మన స్టేట్కి సపరేట్ ఇది. ద్రవ్యోల్బణం చూసుకోవాల్సింది మైనస్లోకి పోయింది. ఒక లెవెల్లో ఉండడం ఓకే, ఎక్కువ పెరగడం తప్పే, మళ్ళా మైనస్లోకి పోవడం అనేది ఇంకా తప్పిదం. నువ్వు పరిపాలన సరిగా లేదని అర్థం. మీ విధానాలకు సంబంధించినటువంటిది ఇవన్నీ కొనుగోలు శక్తి పడిపోయింది పూర్తి స్థాయిలో. ఈ కొనుగోలు శక్తి పడిపోయే విధంగా మీ